హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చికెన్తో ఎప్పుడు చేసేలా కాకుండా ముక్క మెత్తలా వెన్నలా కరిగిపోయేటట్టు డిఫరెంట్ ఫ్లేవర్తో మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉడికించుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఎక్కువ రంగు మారనియద్దు. ఎక్కువ రంగు మారితే కూర కలర్ అనేది మారిపోతుంది. కొంచెం రంగు మారిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఇవి పూర్తిగా చల్లారితే ఇంకొంచెం రంగు మారుతాయి. ఇలాగ గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ ఉప్పు నీళ్ళలో కడిగిన ఒక 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్లో ఉప్పు ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కాశ్మీర్ రెడ్ చిల్లీ ప్లేస్లో మామూలు కారం వేస్తున్నట్టయితే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకొని పెరుగు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని 30 నిమిషాలు లేకపోతే 1 గంట పాటు మ్యారినేషన్ చేసుకోండి. ఒక 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నెయ్యి 1 టీ స్పూన్ వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసుకొని బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అనాస పువ్వు ఒక 2 టీ స్పూన్లు, 1 జాజికాయ, 1 జాపత్రి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ స్పైసెస్ని ఒక 30 సెకండ్స్ దాకా వేయించుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల దాకా ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత కసూరి మేతి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి చీలికల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలాగ పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే నెయ్యి వేసాం కదా అడుగంటేసిద్ది చాలా తొందరగా. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒక 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలాగ చేతితో కొంచెం నలిపి వేసుకోండి. అక్కడక్కడ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తగిలేటట్టు మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ చికెన్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం నలుపుకున్నాం కదా, ఆ నలుపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ముక్క ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిందో. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అలాగే ప్రతి శనివారం ఒక నాన్ వెజ్ వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.